అనగనగా ఒక అడవిలో ఒక దయ్యం తిరుగుతూ ఉండేది. దానికి ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని ఉండేది. అయితే అది ఒకరోజు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి అహ్హహ్హ ఆకలి ఆకలి అని అంటుంది. అయితే ఆ ఊరిలోని ప్రజలందరూ సమావేశమై ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన రోజు నైట్ మనకి దయ్యం అరుపులు వినిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది అని ఇరుగు పొరుగు వారితోని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు భయం వేస్తుంది అని తలా ఒకరు చెప్తూ ఉంటారు. అయితే ఆ ఊర్లో వాళ్ళందరూ ఒక మాట మీద నిలబడతారు. మనం రోజు దయ్యానికి ఏదో ఒక విధంగా ఆహారం సమకూర్చాలి. అప్పుడే దయ్యం మన జోలికి రాకుండా ఉంటుంది అని అనుకుంటారు. చిన్నగా దయ్యం ఊర్లోకి వస్తుంది. వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. అప్పుడు దయ్యం అంటుంది కదా, నాకు మీరు ఏదో ఒకటి సమకూర్చండి, లేదంటే మిమ్మల్ని తినేస్తాను అని చెబుతుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ సరే దయ్యం, మేము రోజు ఏదో ఒక విధంగా జంతువుల మాంసాన్ని పంపిస్తాము అని చెప్తారు. అలా ఆ దయ్యం ఒప్పందం కుదుర్చుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఊరిలోని ప్రజలందరూ దానికోసం ఏదో ఒక మాంసాన్ని తీసుకొని అక్కడ అడవిలో వదిలి వస్తారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు జంతువుల ఆహారం అనేది అన్నీ అయిపోతాయి. తర్వాత ఆ ఊరి ప్రజలకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇలా ఆహారం అయిపోయిన తర్వాత దయ్యానికి కోపం వచ్చి ఊర్లోకి వచ్చి మీరు ఏదో ఒక విధంగా నాకు ఆహారం సమకూర్చండి అని అంటుంది. అప్పుడు ఊరి ప్రజలందరూ ఆ ఊర్లో ఉన్న మాంత్రికుని దగ్గరికి వెళ్తారు. విషయం అంతా చెప్తారు. ఇదిగో మాంత్రికుడా, మా ఊరి దగ్గరలో అడవిలో ఒక దయ్యం మమ్మల్ని తింటా అని బెదిరిస్తుంది. ఏదో విధంగా దాన్ని నువ్వు అంతం చేయాలి అని చెప్తారు. మాంత్రికుడు చిన్నగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ దయ్యం నిద్రిస్తూ ఉంటుంది. లేచి నీ అంతు చూస్తాను, లేవే దయ్యం అని అరుస్తాడు. అప్పుడు వెంటనే దయ్యం లేచి పరిగెత్తుకొచ్చి ఆ మాంత్రికుణ్ణి కొడుతూ తంతూ ఉంటుంది. ఇద్దరూ తన్నుకుంటూ ఉంటారు. మాంత్రికుడు తన దగ్గర ఉన్న మంత్రబలాన్ని ఉపయోగించి దానికి బాగా పంచింగ్ చేస్తాడు. పిడిగుద్దులు గుద్దడం వల్ల వామ్మో నేను తట్టుకోలేను, పారిపోతానని చెప్పేసి పారిపోతుంది. అప్పుడు మాంత్రికుడు ఊర్లోకి వచ్చి ప్రజలకు విషయం అంతా చెప్తాడు. వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ దయ్యం మాత్రం ఆ మనుషులలో ఉండిపోతుంది అలాగా.